టొమాటో కోడిగుడ్ల పులుసు చాలా సింపుల్ కర్రీ అయినా కానీ ఎగ్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒక్కసారైనా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటారు. నేను ఏ విధంగా చేశానో ప్రాసెస్ అయితే చూపించేస్తానండి. కోడిగుడ్లు ఉప్పు నీళ్ళలో వేసుకుని ఉడకబెట్టుకుంటే పై పెచ్చంతా కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇలా ఒలుచుకున్న వాటికి చుట్టూరు కూడా నాట్లు పెట్టుకోవాలి. వీటిని అయితే పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒలిచి పెట్టుకున్న గుడ్లను వేసి పసుపు వేసుకోవాలండి. పసుపు వేయటం వల్ల గుడ్లు అడుగంటకుండా ఉంటాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ఆయిల్లో టీ స్పూన్ జీలకర్ర వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే పులుసు స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోగా టమాటోలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ టమాటో ముక్కల్ని మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. పులుపు కోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి వాష్ చేసుకుని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు టొమాటో ముక్కలు మగ్గనియో లేదో చూసుకున్న తర్వాత టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా వదిలేయాలన్నమాట. ఉప్పు కారం కూడా టొమాటో ముక్కలకి బాగా పట్టిన తర్వాత గ్లాసుడు నీళ్ళు అయితే వేసుకోవాలి. దీనిలోకి వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. మనం వేసిన నీళ్లు ఒకసారి అయితే మరగాలండి. బాగా ఎక్కువగా మరగనవసరం లేదు. ఒక పొంగు వస్తే సరిపోతుంది. దీనిలోకి చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాని నుంచి అయితే రసం తీసుకుని ఇలా కూరలోకి అయితే వేసేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే వాటర్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చివరిగా పైన ధనియాల పొడి వేసుకొని ఇంకొకసారి అయితే మరిగించుకోవాలి. టొమాటో కోడిగుడ్డు పులుసు కూర వండిన వెంటనే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత రైస్ తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ వండిన కూర నైట్ తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా టొమాటో కోడిగుడ్ల పులుసు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.